హలో గైస్, గణపతి డే 4 కి అయితే స్వాగతం. మన బ్లాగ్ కారణంగా కండక్టర్ అయితే చాలా నవ్వించినాం. నేను ఇప్పుడు మీకోసం అయితే ఇక్కడ ఉన్న గణపతులన్నీ చూపించడానికి నేను రెడీ అయితే అయ్యాను. అందుకే ఈ లొకేషన్ లో తిరుగుతున్నా. చిల్లుండండి, ఎంజాయ్ చేయండి లైఫ్ ని. ఇక్కడ ఏది మంచిగా ఉందని చెప్పండి ఫ్రెండ్స్. ప్రతి ఒక్క సెడ్ మామూలుగా డెకరేషన్ లేదు, ఎక్సలెంట్. అసలు ఏదో హైదరాబాద్ లో ఉన్నట్టుంది ఇక్కడ డెకరేషన్. చాలా అప్డేట్ టూ మచ్. సో నెక్స్ట్ వినాయకుని దగ్గరికి మళ్ళీ వెళ్ళిపోదాం, ఓకేనా? ఎవరు లేరు. నేను ఇంటికి వచ్చేసరికి కరెక్ట్ 11 to 2 minutes అవుతుంది. హలో గైస్, గణపతి డే 4 కి అయితే స్వాగతం. సో ఇవాళ మా వినాయకుని దగ్గరది కొంచెమే చూపెట్టి అండ్ నేను ఒక వెరైటీ ప్లేస్ కి అయితే వెళ్తున్నా. సో ఇవాళ వెళ్తున్నా. ఇవాళ వెళ్ళి నైట్ మొత్తం తిరిగేసి మీకు ఏమేమి చూపించాలో అంతా షూట్ అయితే తీసేసి ఎక్స్ప్లెయిన్ చేసి మీకు అందరికి చూపెడతా నేను. అండ్ కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. నాకు మీరు తప్ప నాకు ఎవరు లేరు. ఇప్పుడైతే నేను ముందడుగు చేస్తున్నా ఓన్లీ మీ వల్లనే. అండ్ ఐ లవ్ యూ గైస్ అందరికి. అండ్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఇప్పుడైతే మనం ఇవాటి వ్లాగ్ ని స్టార్ట్ చేద్దాం, రండి. నేను ఇప్పుడు ఇంటికి వెళ్తున్నా. ఇంటికి వెళ్ళి మొత్తం కాస్ట్యూమ్ అంతా చేంజ్ చేసుకొని రెడీ అవ్వాలి. జస్ట్ నా వ్యూవర్స్ కోసం, నా సబ్స్క్రైబర్స్ కోసం ఇప్పుడైతే వెళ్తున్నా. వినాయకులు స్పెషల్ అంటే కరీంనగర్ లో అన్ని స్పెషల్ గా డిజైన్ చేశారంట, స్పెషల్ గా ఉందంట. ప్రతి ఒక్క వినాయకుని షెడ్ గానీ ఏదైనా కానీ గణపతి కూడా బాగున్నాయంట. సో మనం ఇప్పుడైతే అక్కడికి వెళ్ళబోతున్నాం. సో ఇప్పుడైతే కాస్ట్యూమ్ చేంజ్ చేసుకొని అయితే వెళ్తున్నా నైట్. ఓన్లీ ఫర్ మీకోసం, మీకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికే కదా నేనున్నది. సో అందుకనే. అండ్ కొత్తగా చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నాకు సపోర్ట్ చేయండి. ఎంతో మందికి మీరు సపోర్ట్ చేసారు, అందులో నన్ను ఒక్కడిగా భావించి నాకు సపోర్ట్ చేయండి. మొత్తానికైతే నేనైతే రెడీ అయిపోయినా. సో వెళ్ళిపోదాం, రండి. ఇప్పటి నుంచి వెళ్ళి జర్నీ స్టార్ట్ ఈ బ్లాగ్ ది. నైట్ టైం నుంచి వెళ్ళి లెట్స్ గో. లొకేషన్ కి వెళ్ళడానికి బస్ స్టాప్ కి అయితే వచ్చి వెయిట్ చేస్తున్నా. చూడొచ్చు మీరే, నైట్ టైం. ఒక 15 minutes తర్వాత బస్ వచ్చింది. అది ఏ బస్సు కాదు, ఆర్డినరీ బస్సు. ఈ వ్లాగ్ వల్ల అన్నతో 2 ముచ్చట్లు మాట్లాడి కండక్టర్ అన్ననైతే మనమైతే నవ్విచ్చాము. మొత్తానికి అయితే కరీంనగర్ కి టికెట్ తీసుకొని అయితే నేనైతే జర్నీ స్టార్ట్ చేసిన. ఒక 40 minutes జర్నీ చేశాక నా లొకేషన్ అయితే వచ్చేసింది. ఇది దిగే టైము, బస్ దిగే టైము. ఇదే ఆ లొకేషన్. ఇక్కడనే మనం దిగాలి. అక్కడ లైట్లు కనిపిస్తున్నాయి కదా, అక్కడ దిగాలి మనం. ఇక మొత్తానికి అయితే మనం లొకేషన్ అయితే రీచ్ అయిపోయినాం. ఈ నుంచి మన ఫ్రెండ్ గాడు అయితే వస్తాడు. ఆడు ఇటు సైడ్ ఉన్నాడా అని నేను అటు ఇటు చూస్తున్నా. ఇక నా ముందుకైతే స్కూటీ పట్టుకొని వచ్చిండు. ఇక నేను స్కూటీ ఎక్కేసి జర్నీ అయితే స్టార్ట్ చేసినాం. ఇప్పుడైతే మన వినాయకుల జర్నీ అయితే స్టార్ట్ అయింది కాబట్టి మనం ఫస్ట్ ఏ వినాయకుడు వస్తుందో చూసేద్దాం. లెఫ్ట్ సైడ్ లో క్రోమా ఎలక్ట్రికల్ స్టోర్ అయితే కనిపించింది. ఇది మొత్తం ఏ ప్లేస్ అంటారు అంటే కోర్ట్ సర్కిల్ అంటారు దీన్ని. అటు స్ట్రేట్ వెళ్ళి రైట్ వెళ్తే గీతా భవన్, ఇటు సైడ్ స్ట్రేట్ వెళ్తే గవర్నమెంట్ హాస్పిటల్ వస్తుంది. మేమైతే గవర్నమెంట్ హాస్పిటల్ సైడ్ అయితే తిప్పాము మా బండిని అయితే. అటే స్ట్రేట్ వెళ్తున్నాము. అటు ఇటు చూసుకుంటూ వెళ్ళంగా లెఫ్ట్ సైడ్ లో మనకైతే కనిపించింది. ఫస్ట్ కనిపించిన వినాయకుడితోనైతే స్టార్ట్ చేద్దాం మనం. చూడండి మీరే. స్ట్రేట్ వెళ్ళి లెఫ్ట్ తిరగాలి. సో లైటింగ్ అయితే అద్దరిపోయింది. వినాయకుడు లైటింగ్ వీళ్ళు ఎంత ఖర్చు పెట్టి చేసారో తెలియదు. ఫస్ట్ ఎంట్రీ ఇంకా బాగుంది. ఇంత గ్రాండ్ గా చేశారు. వినాయకుడు అన్ని పెద్దది కానీ భక్తులే ఎక్కువ మంది లేరు ఇక్కడ. ఓకే, మనం లోపలికి వెళ్ళి అయితే చూసేద్దాము అని చెప్పి వెళ్తున్నా. అక్కడైతే పూజ జరుగుతుంది. వీళ్ళు ఏమన్నా అంటారేమో అనుకున్న, పూజ జరుగుతున్నప్పుడు ఈ వీడియోలో అయిందని. కానీ అదంతా నేను మైండ్ లో ఫిక్స్ కాలేదు. డైరెక్ట్ వెళ్ళిపోయి వీడియో అయితే తీసుకున్నా. అయ్యగారు అయితే నన్నే ఫోకస్ చేసి చూస్తుండే నేను ఏం చేస్తుండు అని చెప్పి. బట్ లైట్లే మనం ఏదైతే మనం మీ అందరికి చూపించాలని వచ్చినాం కాబట్టి చూపిస్తున్నాం. ఈ లైటింగ్ అయితే నాకు బాగా నచ్చింది. చలో మనం వేరే వినాయకుని దగ్గరికి అయితే స్టార్ట్ అయిపోదాం. ఇది గవర్నమెంట్ హాస్పిటల్ నియర్ సర్కిల్, అంటే దగ్గరున్న సర్కిల్ ఏరియా ఇది. సో మనం స్ట్రేట్ వెళ్ళిపోదాం. కొత్త నా బ్లాగ్ చూసే వాళ్ళు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరే నా సపోర్టర్లు. మీరు లేనిది నేను లేను అన్నట్టు నాకు అనిపిస్తుంది. ఓకే, పాయింట్కి వచ్చేస్తే ఇక్కడ ఉన్న వినాయకుడు అయితే వెరైటీ ఉన్నాడంట. మా ఫ్రెండ్ గాడు అయితే అన్నాడు. మనం వెళ్ళి చూసేద్దాం రండి. మనం వెళ్ళేసరికి ఈడ కూడా పూజ జరుగుతుంది. మనం ఒక సెల్ఫీ లాగా ఒకటి తీసుకుందాం. అంటే నేను కూడా ఇక్కడికి వచ్చిన అనే ఒక హ్యాపీనెస్ తో. చూడండి, ఇక్కడనే బొజ్జ వినాయకుడు ఉన్నాడు. ఫస్ట్ స్టార్టింగ్ మనం చిన్నది చూస్తున్నాం.
సో మనం అయితే లోపలికి వెళ్ళి చూసిద్దాం రండి. చాలా మంది లోకల్లో ఉన్న వాళ్ళు చాలా మంది వచ్చి సెల్ఫీస్, వీడియోస్ చాలా అంటే చాలా తీసుకుంటున్నారు. ప్రతి గణపతి దగ్గర చాలా మంది ఉన్నారు. ఈ రోజు ఎంతమంది ఉంటే సండే రోజు ఎంతమంది ఉండాలి. ఇక నేనైతే ఒక 2-3 ఫోటోలు దిగైతే ఇక్కడ నుంచి అయితే మూవ్ అయినా. ఈ ఇంకో గణపతి చూడడానికి అయితే టవర్ సర్కిల్ కి వెళ్తున్నాం. టవర్ సర్కిల్ అందరికి తెలిసిందే కదా, అందరికి ప్లేస్. టవర్ సర్కిల్ దగ్గర లైక్ సాయిబాబా టెంపుల్ ఎట్లుంటుందో సేమ్ అట్నే ఉంది. నేను చెప్పి ఒక 2 ముచ్చట్లు అయితే మీరు అందరూ తినండి. కర్నాటకలో చాలా పెద్దగా అండ్ డిఫరెంట్ గా వచ్చింది. ఇదైతే నాకు చాలా నచ్చింది. సో మనమైతే లోపలికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ మొత్తం గ్రాఫిక్ డిజైనింగ్ చేసినట్టయితే నాకైతే కనిపించింది. మీరే చూడండి ఎంత బాగుంది అసలు. మీరు దగ్గర నుంచి చూస్తే ఇంకా ఫీల్ గుడ్ ఉంటది, బాగుంటది ఫీలింగ్. నేనైతే దగ్గర నుంచి చాలా ఎంజాయ్ చేసిన. లోపలికి వెళ్ళి కూడా చూద్దాం రండి. ఇక మన వినాయకునితో ఒక సెల్ఫీ అయితే దిగేసి అయితే రిటర్న్ అయితే స్టార్ట్ అయ్యి, ఈ వినాయకుడి తర్వాత ఇంకో వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసాం. మీరే చూడండి ఎంత స్పెషల్ ఉంటది అంటే, గణపతి హెడ్ పైన చూడండి మీరే, గణపతి హెడ్ పైన తిరుగుతూ ఉంటాడు శివుడు. మీరే చూడండి ప్రత్యక్షంగా. ఆయన చెప్పడం మర్చిపోయినా ఇక్కడైతే పాటలు అయితే వాడుతున్నారు, మీరే వినండి. విన్నారు కదా సాంగ్స్. ఇట్లాంటి సాంగ్స్ విన్నప్పుడే కదా మనం ఉన్న టెన్షన్స్ అన్ని మర్చిపోతాము. లెట్స్ గో. మనం ఇంకో వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసాం. నేను చూడగానే షాక్ అయినా. క్రియేటర్లకు అందరికి ఎక్కడి నుంచి వెళ్ళొస్తాయి ఆ థాట్స్. ఆ వినాయకుడు ఏంది, ఆ వినాయకుడికి ఆ డెకరేషన్, అబ్బా సినిమాటిక్ లెవెల్ డెకరేషన్ జరిగింది. మనం దగ్గరికి వెళ్ళి అయితే చూసేద్దాం రండి. ఇక నేనైతే దగ్గర నుంచి చూడడానికి అయితే వెళ్తున్నా మెల్లగా. మొత్తం భక్తులే ఉన్నారు. అంటే వస్తున్నారు, ఫోటోలు దిగుతున్నారు, వెళ్తున్నారు. సో ఆ హడావిడి మామూలుగా లేదు, ఇదంతా హడావిడి. నాకైతే మస్తు నచ్చింది. దగ్గర నుంచి చూస్తే నిజంగానే వినాయకుడు రా బాబు ఇక్కడనే ఉన్నాడు అనిపిస్తుంది. మీరందరికి కూడా చూపిస్తాను రండి. నెక్స్ట్ ఇంకో వినాయకుని దగ్గరకు అయితే మనం వచ్చేసాము. ఇది ఇంకా బాగుంది డెకరేషన్. అసలు థాట్సే వేరే ఉన్నాయి. వీళ్ళందరూ ఈ కరీంనగర్ వాళ్ళ థాట్సే వేరే ఉంటాయి. ఇప్పుడైతే మనం దగ్గరికి వెళ్ళి చూసేద్దాం. నేను మెయిన్ చూపిస్తున్నా, మిగతావన్నీ షార్ట్ వీడియోస్ లలో చూపిస్తా. మిస్ అయితే కాకండి షార్ట్ వీడియోస్, ఎందుకంటే చాలా బాగా తీసిన మీ అందరి గురించి. ఇది లోపల అయితే ఇట్లా డెకరేషన్ చేసారు, నీట్ గా చేసారు. అబ్బా ఎక్కడైనా కానీ ఏ డెకరేషన్ దగ్గర అయినా కానీ నీట్ గా చేసారు. చాలా మంది ఫోటోలు దిగి అయితే వెళ్ళిపోతున్నారు, చూడొచ్చు మీరే. ఇది పాము అవతారంతోనైతే వినాయకుడు అయితే, అంటే పాముని పక్కన వేసుకొని అయితే కూర్చున్నాడు వినాయకుడు, బొజ్జ వినాయకుడు. వినాయకుని చూసి ఇంకో వినాయకుని దగ్గరికి అయితే వచ్చేసినాం. చిన్న వినాయకుడు ఇక్కడ చూడడానికి చిన్నగా కనిపిస్తుంది, కానీ లోపల మాత్రం లైటింగ్ అయితే అదిరిపోయింది. మీరే చూడండి. మీకైతే మంచి సినిమాటిక్ లుక్ లో నేనైతే ముందుకెళ్ళి చూపిస్తా, మీరు ఎంజాయ్ చేయండి. వీడియోని చూసి ఎంజాయ్ చేసిన వాళ్ళు ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. మన కోసం లైట్లు ఆఫ్ చేసిండు అన్న. అక్కడ వినాయకుని దగ్గర కూర్చున్న పిల్లాడైతే, అన్న మీది యూట్యూబ్ ఛానల్ ఏమని ఉంటుంది అన్న యూట్యూబ్ నేమ్ అంటే, క్రియేటివ్ అబ్బాయి కళ్యాణ్ అని యూట్యూబ్ ఛానల్లో సెర్చ్ చేయి వస్తుందని చెప్పిన. మీరే చూడండి వినాయకుడు ఎంత బాగా డెకరేషన్ చేశారు ఇక్కడ. నాకైతే చాలా నచ్చింది. ఇది కరీంనగర్ లో ఉన్న గణపతులన్నీ చూసేసి అయితే రిటర్న్ అయిపోయా. కామాన్ నుంచి వెళ్ళి బస్ స్టాండ్కి వెళ్ళిపోతున్నా. బస్ స్టాండ్కి వెళ్ళి మా విలేజ్కి అయితే స్టార్ట్ కావాలి. సో ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఈ ఇంకా వినాయకులు ఏవి చూపించరా అంటే చూపిస్తా, షార్ట్ వీడియోలలో చూపిస్తా. అన్ని లాంగ్ వీడియోలో పెడితే మీకు కూడా చూసి బోర్ కొడుతుంది. అందుకనే నేను మొత్తానికి అయితే బస్ స్టాండ్ కి అయితే వచ్చేసి, మా విలేజ్ బస్ అయితే రెడీ ఉందని చెప్పి బస్ ఎక్కి అయితే కూర్చొని 1 అవర్ తర్వాత మా విలేజ్ లో అయితే ల్యాండ్ అయిపోయినా. ఎవరు లేరు. నేను ఇంటికి వచ్చేసరికి కరెక్ట్ 11 to 2 minutes అవుతుంది. సో అట్లా చీకటిగా ఉన్నాము. సో మొత్తానికి అయితే నైట్ అయితే 11 అవుతుంది కాబట్టి ఎవరు లేరు, అందరూ ఆడుకున్నారు. సో ఇది మీకోసం ఇదంతా. మీరు నాకు ఒక ఫ్యామిలీని ఇస్తే, అంటే మీరు అందరు కలిసి మనం ఒక ఫ్యామిలీ ఇంకా బాగా తీయచ్చు. అండ్ ఎవరైనా కొత్తగా చూసే వాళ్ళు ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుని ఒక కామెంట్ చేస్తే నాకు చాలా బూస్టప్గా ఉంటుంది. అండ్ ఇంకోటి, షార్ట్ వీడియోస్ చూడండి, చాలా ఎంటర్టైనింగ్ అనిపిస్తుంది. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్. నెక్స్ట్ వ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం.